హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. లాస్ట్ టైం నేను సీడ్స్ ఇచ్చాను కదా! వాళ్ళకి ఏమేం ప్యాక్ చేశాననేది ఇప్పుడు చూపిస్తున్నాను. అవి సపోటా చెట్టు విత్తనాలండి. అవి గింజల అవి వేరే వాటి కోసం కలెక్ట్ చేశాను. ఇప్పుడు వేసేవి తులసి విత్తనాలనమాట. మా ఇంటి దగ్గర అప్పుడు తులసి విత్తనాలు కూడా బాగా ఉన్నాయన్నమాట. ఈసారి కొంచెం తక్కువగానే ఉన్నాయి. ఈసారి కూడా నేను పెడతానన్నమాట. శాంపిల్ కోసం ఒక ఇద్దరి చూపిస్తున్నాను. ఏమేమి వేసాననేది చూపిస్తున్నాను. అవి శంకు పూలండి, బులుగు రంగు శంకు పూలు. అప్పుడు నా దగ్గర చాలా తక్కువ ఉన్నాయి అన్నమాట. అవే కొంచెం కొంచెం వేసాను. ఈసారి ఎక్కువే ఉన్నాయి. ఇంకా తెలుపు రంగు శంకు పువ్వు విత్తనాలు మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాయి. అక్కడి నుంచి తీసుకురావాలన్నమాట. ఈసారి కూడా నేను పెడదాం అనుకుంటున్నాను. వాటిలో ఆ పిన్ని దగ్గరికి కూడా తీసుకొచ్చి గివేవేలో ఇద్దామనుకుంటున్నాను. ఇవి కొంచెం కొంచెం వేసాను లాస్ట్ టైము. ఈసారి కొంచెం ఎక్కువ వేస్తాను. బులుగు రంగు శంకు పూలు కదా, ఆ విత్తనాలండి. ఇంకా శివాలయంలో కూడా అక్కడ వేసి వచ్చానమాట విత్తనాలు. నా దగ్గర ఉన్నాయి. ఇవి పసుపు రంగు బారుగా గొట్టంలాగా గన్నేరు అని అంటారు, కానీ గన్నేరు కాదు. అలా ఉంటుంది, గన్నేరు పూలాగా ఉంటుంది. ఇవి ఒక కాయకే చాలా విత్తనాలు వస్తాయండి. దాని పేరు నాకు కరెక్ట్గా తెలియదు, అందుకే నేను కరెక్ట్గా చెప్పలేకపోతున్నాను. వాళ్ళిద్దరు ఇప్పుడు మీకు శాంపిల్గా ఇద్దరే చూపిస్తున్నాను కదా, వాళ్ళకి రీచ్ అయినాయి. ఇంకా పంపించాను, వేరే వాళ్ళకి కూడా ఇంకా పంపించాను. వాళ్ళు షేర్ చేస్తారన్నమాట, మాకు అందిని విత్తనాలు అని. ఇవి నిత్యమల్లి విత్తనాలండి. ఎరుపు రంగు నిత్యమల్లి అంటారు కదా, మీరు చూసే ఉంటారని అనుకుంటున్నాను. నిత్యమల్లి ఇవి పురుగుల్లాగా ఉన్నాయి అనుకోకండి. అవన్నీ అది ఒలిచి ఒక పక్కన పెట్టుకున్నాను అన్నమాట. ఎప్పటికప్పుడు ఒలిచి ఒక కవర్లో వేసుకుంటాను. చిన్న చిన్న గింజల్లాగానే ఉంటాయి, సబ్జా గింజల్లా కనబడుతున్నాయి చూడండి. చాలా బాగా పూస్తాయండి, చాలా అందంగా కూడా ఉంటాయి పూలు. ఇవి ఇప్పుడు చాలా తక్కువగా కనబడుతున్నాయి అన్నమాట. నేను మా ఇంటి దగ్గరే ఇద్దరు ముగ్గురు తీసుకెళ్తాను చూశాను. నాకు కావాలి ఈ విత్తనాలు అని అడిగి తీసుకెళ్ళారు. మా అత్త వాళ్ళ ఇంటి దగ్గర కూడా ఉంది ఆ చెట్టు. వాళ్ళ ఇంటికాడ కూడా అడిగి తీసుకెళ్తుంటే నేను చూశాను అనమాట. అబ్బాయి ఈ చెట్టు చాలా మందికి ఇష్టం అని అర్థమైంది నాకు అప్పుడు. అందుకని మీకు కూడా ఇద్దామని అనుకుంటున్నాను. వీటిలో మీకు ఏ విత్తనాలు ఎక్కువగా కావాలనేది కూడా నాకు నెక్స్ట్ వీడియోలో నేను పెడదాం అనుకుంటున్నాను. వాటిల్లో కమెంట్ చేస్తే అవే ఎక్కువ పంపిస్తాను, ఏ విత్తనాలు కావాలంటే. నేను మందార విత్తనాలు కూడా కలెక్ట్ చేశానండి. ఇవి ఈ కవర్లో కొంచెం ఉన్నాయి కదా అనుకుంటున్నారేమో. ఇవి లాస్ట్ టైం విన్నర్స్కి ఇచ్చినాయండి. ఇంకా మళ్ళీ కలెక్ట్ చేశాను అన్నమాట విత్తనాలు. చూడండి అవి ఎలా ఉన్నాయో. నేను కాయలు కూడా వీడియో తీశాను, అంతకుముందు ఛానల్లో అప్లోడ్ చేశాను అన్నమాట. చెట్టు కాయలు, డైరెక్ట్ చెట్టు నుంచి తీసిన కాయలు కూడా అప్లోడ్ చేశాను. ఒకసారి ఎవరైనా చూడకపోతే కనుక చూడండి. నేను ఐకార్డ్లో కూడా ఇస్తానికి ట్రై చేస్తాను. ఇవి మందార చెట్టు విత్తనాలండి. కనీసం 10 విత్తనాలైనా వేస్తున్నాను ఒక్కొక్క పర్సన్కి. మా ఛానల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫాలో అవుతూ ఉంటే నెక్స్ట్ నేను గివేవేగా పెడదాం అనుకుంటున్నాను. నెక్స్ట్ ఎప్పటి వరకు ఎండ్ అవుద్దంటే, నెక్స్ట్ ఇచ్చే గివేవే అనేది జూలై 5 వరకు ఉంటుందండి. ఈలోపు ఎవరు మెసేజ్ చేస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి, కమెంట్ చేయాలి, అండ్ లైక్ చేయాలి, వీడియోని లైక్ చేయాలి. నాకు గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం అండి, కానీ కొన్ని కారణాల వల్ల గార్డెనింగ్ చేయలేకపోతున్నాను. ఎందుకంటే మాకు వాటర్ ప్రాబ్లం అండి. సాల్ట్ వాటర్ అయిపోయింది. నాకు గార్డెనింగ్ చేయడం అంటే చాలా ఇష్టం అనమాట. మా నీళ్ళన్నీ కూడా కొంచెం మొక్కలు బతకట్లేదు అనమాట. లేకపోతే ఇంకా ఎక్కువే సీడ్స్ ఇచ్చేదాన్ని. ఇవేనా సీడ్స్ అని అంటారని కొంతమంది చెప్తున్నాను. నా దగ్గర ఉన్నాయి వరకే ఇస్తున్నాను. మీకు ఇష్టమైతే తీసుకోండి, లేకపోతే లేదు. నేను మాత్రం ఏం చేస్తాను,
నా దగ్గర ఉన్నాయి మాత్రమే ఇస్తున్నాను అనమాట. నేనేం బయట ఎక్కడి నుంచి తేవట్లా. మా పిన్ని ఇచ్చేవి మాత్రమే ఇద్దాం అనుకుంటున్నాను. అవి కూడా 2 ప్యాక్ చేశాను. అలా పోస్టుల్లో పంపిస్తే